హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు సండే అనమాట. 18th ఆఫ్ జనవరి. సో, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్లాన్ ఏం లేదు. సో, ఈరోజు చికెన్ బిర్యానీ దమ్ స్టైల్‌లో, హైదరాబాద్ దమ్ స్టైల్ టైప్‌లో కుక్ చేయాలని అనుకుంటున్నాను. సో, నేను రీసెంట్‌గా ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్. సో, దాంట్లో ఆప్షన్స్ ఉంటాయన్నమాట. స్లో కుక్, బిర్యానీ ఆప్షన్, రైస్ ఆప్షను అండ్ లెంటిల్స్, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సూప్ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో సో ఈరోజు ఏంటంటే నేను బిర్యానీ కుక్ చేస్తాను. సో దమ్ స్టైల్లో. సో ఆ ప్రాసెస్ని నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం నేను కుకింగ్ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో అబుదాబిలో నేనున్న పార్టీషన్ నుంచి వ్యూ అనమాట, అవుట్ సైడ్ వ్యూ. నేనుండే పార్టీషన్ ఈ విధంగా ఉంటుంది, స్మాల్ పార్టీషన్. సో బెడ్ వచ్చేసి పైన ఉంటుంది, ఇది బెడ్. సో లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. టూ మచ్ మెస్సీ, బ్యాచులర్స్ యాజ్ యూజువల్. సో ఈ విధంగా ఉంటుంది. ఇది డోరు, మెయిన్ డోరు. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. సో నేను తీసుకున్నది ఇది, న్యూట్రీ కుక్ స్మార్ట్ పాట్ అంటారు. సో దీంట్లో ఉండే ఆప్షన్స్ ఇవి. ఇదే అనమాట నేను తీసుకున్న న్యూట్రీ కుక్ రైస్ కుక్కర్ అనమాట. స్మార్ట్ పాట్ అంటారు, న్యూట్రీ కుక్ స్మార్ట్ పాట్ విత్ 7 ఫంక్షన్స్. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ అనమాట. సో దీంట్లో ఆప్షన్స్ మేము చూడొచ్చు: సాటే, ప్రెషర్ కుక్, స్లో కుక్, సూప్, స్టీమ్, రైస్, బిర్యానీ, ఓట్స్, లెంటిల్స్, పౌల్ట్రీ, మీట్ పౌల్ట్రీ. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో నేను పాస్ట్లో దీంట్లో చికెన్ బిర్యానీ, నార్మల్ చికెన్ బిర్యానీ ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చింది. సో ఇంకోసారి చూపిస్తాను, ఇంకోసారి ట్రై చేసినప్పుడు. ప్రస్తుతానికి మేము వచ్చేసి చికెన్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో కుక్ చేస్తాను దీంట్లో. సో ఈ ప్రాసెస్ని నేను చూపిస్తాను అనమాట. సో దీనికి 2 వెంట్స్ ఉంటాయి. ఇది మాన్యువల్ వెంట్, ఇది ఆటోమేటెడ్. సో ప్రెషర్ కుక్కర్ కుక్ చేసే టైంలో ఆటోమేటిక్గా అది ప్రెషర్ రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో మన మాన్యువల్గా మనం ప్రెషర్ రిలీజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్లోజ్డ్ అనమాట. ఈ విధంగా టర్న్ చేస్తే ఇది మాన్యువల్గా ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట బయటికి, గాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. లోపల ఈ విధంగా ఉంటుంది. ఒక బౌల్ ఉంటుంది, స్టీల్ బౌల్. ఓకే, కుక్ చేద్దాం. చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఎట్లా వస్తుందో చూద్దాం ఈసారి. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నా. చికెన్లో కర్డ్ వేస్తాను. కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేస్తాను. తర్వాత క్యూమిన్ పౌడర్, కొద్దిగా సినమన్ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. కారం పొడి,
ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను దీంట్లోకి. మాత్రం చాలా ఆయిల్. కుక్ చేసేటప్పుడు బేస్లో ఇంకా కొద్దిగా వేస్తాను. ఇనిషియల్గా వచ్చేసి లెమన్ జ్యూస్. సో ఈ విధంగా మ్యారినేట్ చేసి దీన్ని పక్కన పెట్టుకుంటాను. ప్యారలల్గా నేను రైస్, సోయా చంక్స్ నానబెట్టుకున్నాను. సోయా చంక్స్ చాలా తక్కువ తీసుకున్నాను. సో చికెన్ ఉంది కాబట్టి. సో ఈ క్వాంటిటీ నాకు 2 times 2 సార్లు సరిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నము నైట్ 2 సార్లు తింటాను. సో దానికి సరిపడా రైస్, సోయా చంక్స్, చికెన్ని మారినేట్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని నేను పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ షురూ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ రైస్ని ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసి సో ఇనిషియల్గా రైస్ సోక్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ కోసం నేను వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని దీంట్లో సరిపడా స్పైసెస్ వేసుకుంటాను లైట్గా. సో బే లీఫ్, అదర్ స్పైసెస్ అనమాట, సినమన్, కార్డమన్, క్లోవ్స్ ఇట్లాంటివి అనమాట. సో వాటిని మరగబెడతాను రెండుసేపు, ఒక 1 minute మరగబెట్టి తర్వాత సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసి కంప్లీట్గా 100% కుక్ అవ్వకుండా ఒక 70-60% కుక్ అయ్యేలాగా చూసుకొని తర్వాత తీసేయాలి. తీసేసిన తర్వాత వచ్చేసి మనము మసాలా యాడ్ చేసి దాని మీద లేయర్ చేయాలి రైస్ని. ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ప్రస్తుతానికి వాటర్ వచ్చేసి కాగుతుంది. సో రైస్ యాడ్ చేద్దాం. వాటర్ బాయిల్ అయింది ఒక 2-3 minutesకి. సో ఇప్పుడు నేను రైస్ యాడ్ చేస్తాను. రైస్ యాడ్ చేసి 60% కుక్ అయ్యేలాగా చూస్తాను. సో హాఫ్ బాయిల్ అయ్యేలాగా చూసుకొని తర్వాత వేరే ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తాం. రైస్ హాఫ్ బాయిల్ అయినట్టే అనిపిస్తుంది.
సో ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి వాటర్ని సపరేట్ చేసి రైస్ని సపరేట్ చేసి తర్వాత లేయరింగ్కి వెళ్తాను. లేయరింగ్ అంటే చికెన్ ఫస్ట్ వేసి దాని మీద రైస్ హాఫ్ కుక్డ్ రైస్ వేసి దాన్ని ఒక స్లో కుక్ ఒక 30 minutes చేస్తే మన బిర్యానీ రెడీ అనమాట, హైదరాబాద్ దమ్ బిర్యానీ. హాఫ్ కుక్డ్ రైస్ ఈ విధంగా సపరేట్గా తీసుకున్నాను. సో ఇప్పుడు మొదలెద్దాము. సో స్టార్టింగ్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసిన తర్వాత మనం వచ్చేసి నెక్స్ట్ చికెన్ లేయర్స్, చికెన్ని ఫస్ట్ ఒక లేయర్ వేద్దాం. ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ వేసి దాని మీద రైస్ ఒక లేయర్ వేస్తాం. సో ఇంకో లేయర్ చికెన్ వేస్తాం, మిగిలిన చికెన్. సో ఇంకో లేయర్ రైస్, మిగిలిన రైస్ వేసేస్తున్నాను. ఈ విధంగా లేయర్స్ చేసుకున్న తర్వాత ఇంకా పైన వచ్చేసి మనం ఘీ యాడ్ చేసుకోవచ్చు. ఘీ ఉంటే ఘీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి సో దీన్ని లేయర్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లో మనకు ఆప్షన్ ఉంటుంది స్లో కుక్ అని. స్లో కుక్ ఆప్షన్ నేను చూస్ చేసుకొని ఒక 1/2 hour స్లో కుక్ చేస్తాను. సో ఇనీషియల్గా నేను హాఫ్ కుక్ కోసం యూజ్ చేసింది సాటే, ఈ ఆప్షను సాటే. సో సాటే ఏంటంటే సో మనం ఇనిషియల్గా ఆయిల్ వేసి ఆనియన్స్ తర్వాత నెసెసరీ థింగ్స్ వేసిన తర్వాత కాన్స్టెంట్గా కుక్ చేస్తాం కదా చికెన్కి. సో సో ఆ స్టెప్ అనమాట. సో దానికోసం నేను ఆప్షన్ యూజ్ చేసి నేను హాఫ్ కుక్ చేశాను రైస్. తర్వాత సపరేట్ చేసుకొని లేయర్ అప్ చేశాను. లేయర్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇంకో ఆప్షన్ ఉంది ఇక్కడ, స్లో కుక్ అని. స్లో కుక్ ఆప్షన్ యూస్ చేసి దాన్ని ఒక సో 30 minutes ఆప్షన్ ఉంది మనకు. 30 minutes
పెట్టేసుకుంటాను అనమాట స్లో కుక్కి. సో దీన్ని లిడ్ని క్లోజ్ చేయాలి. సో లిడ్ని క్లోజ్ చేశాను. మేక్ షూర్ దట్ సో మాన్యువల్ వెంట్ వచ్చేసి క్లోజ్ చేసి ఉండాలి ఈ పక్కకి. సో ఈ విధంగా కుక్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్. లెట్స్ సీ ఏమవుతుందో పరిస్థితి తర్వాత ఇంకా చూపిస్తాను. ఆల్మోస్ట్ 1 అవర్ అయ్యింది. లెట్స్ సీ ఎట్లుందో. సో ఈ విధంగా ఉంది బిర్యానీ. ఎట్లుంటుందో తెలీదు. నేను ఓపెన్ చేసి చూస్తాను ఏంది పరిస్థితి అని. ఓరమ్మ ఓరైనా బిర్యానీ రెడీ అయిందయ్యా. సో స్లో కుక్ 1 అవర్ చేశాను. తర్వాత బిర్యానీ ఆప్షన్ చేసి పెట్టాను. సో నేను ఇప్పుడు ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఎట్టుందో దమ్ బిర్యానీ. ఇదన్నమాట మా ఫైనల్ బిర్యానీ. సో ఈ విధంగా ఉంది. సో ముక్కలు అయితే బాగానే ఉడికినాయి. నైస్, ముక్కలు అయితే బాగానే ఉడికినాయి. టేస్ట్ చేసి చెప్తాను. వాడేమ్మా ఓరి నాయనో బాగానే ఉంది. కాకపోతే హైదరాబాదీ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే రావట్లేదు. ఏదో ఐటమ్ మిస్ అయింది. ఓకే, నాట్ బ్యాడ్. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. ఓకే, పర్లేదు.